నమస్తే ఎన్ఎస్బి న్యూస్కు స్వాగతం. నేను మీ శరత్. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక కర్షక రైతాంగ వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 26వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు కేంద్ర కార్మిక సంఘాల సమాఖ్య సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు తెలియజేశారు. ఒంగోలులో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలు అంశాలపై మాట్లాడారు. సంయుక్త కిసాన్ మోర్చా కన్వీనర్ చుండూరి రంగారావు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ విద్యుత్తు సవరణ చట్టాన్ని ఉపసంహరించాలని, స్మార్ట్ మీటర్లను ఉపసంహరించుకోవాలని, ఉచిత విద్యుత్తు, ఉచిత సబ్సిడీలు కొనసాగించాలని, 4 కార్మిక కోడ్లు రద్దు చేయాలని, 13 గంటల పని విధానాన్ని జీవోని రద్దు చేయాలని, రైతాంగానికి కార్మికులకు నష్టకరమైన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లు రద్దు చేయాలని, నిర్బంధ భూసేకరణ నిలుపు చేయాలని, పరిశ్రమలు పెట్టని భూములను వెనక్కి తీసుకోవాలని, వైద్య కళాశాలలు ప్రైవేటు పరం చేయకుండా ఉండాలని, ప్రభుత్వ రంగంలోనే నిర్మించి కొనసాగించాలని పలు అంశాలపై వీరు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు సంఘ నాయకులు కేవీవి ప్రసాద్, పమిడి వెంకట్రావు, లలిత, వడ్డి హనుమారెడ్డి, పెంట్యాల హనుమంతరావు, సాగర్, కొత్తకోట వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు అంత అద్భుతాలు సాధిస్తూ ఉంటే ప్రతి వాళ్ళ ఇంట్లో వాళ్ళు అడిగినంత బంగారం వేస్తూ ఉంటే ప్రభుత్వం అంటే వ్యతిరేకతతో ఉన్నారు, ప్రభుత్వాన్ని పడేయడానికి వీళ్ళు దుర్మార్గంగా ఆలోచిస్తున్నారు అనే ఒక స్క్రిజోఫ్రేనియా రోగంతో బాధపడుతున్నారు వాళ్ళు ప్రభుత్వం వారు. అయినప్పటికీ కూడా మన ప్రయత్నం మనం చేద్దామనే ఉద్దేశంతో మంగమూరు డొంక ఏదైతే 4 రోడ్లకు కూడా ఉందో అక్కడి నుంచి కోర్టు మీదుగా శివాలయం మీదుగా ప్రకాశం భవన్ వద్దకు వచ్చి ప్రకాశం భవన్ దగ్గర సభ చేస్తే బాగుంటుందని నా సూచన. యువజన సంఘాలు, మహిళా సంఘాలు అనుకున్నాము, అలాగే వృత్తి సంఘాలు, అలాగే వివిధ ప్రజా సంఘాలు ఎవరైనా వస్తే వారి చేత ఒక్కొక్కరి చొప్పున మాట్లాడించి ఆ తర్వాత జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం. 11:00 స్టార్ట్ అయితే 11:30, 12 గంటల లోపల అక్కడ వెళ్తాము. 12 నుంచి 1-1:30కి మధ్యలో కొంతమందిని పోయి జిల్లా కలెక్టర్కి విజ్ఞాపన నుంచి వస్తాం. ఈ సభ కొనసాగుద్ది అయిపోయేంత వరకు, ఎవరిని అసంతృప్తికి గురి చేయకుండా, ఎవరిని విస్మరించేమనే భావన రాకుండా ఉండేటట్టుగా ఈ సభ ఇక్కడ కొనసాగి ఎట్టి పరిస్థితుల్లో 2 గంటలకు దాటకుండా, లేదు 1:30కే పూర్తి అయిపోతే 1:30కే పూర్తి అయ్యేటట్టుగా ప్లాన్ చేసుకుంటే బాగుంటుందని నా ప్రతిపాదన. దీని మీద స్పందించవలసిందిగా కోరుతా ఉన్నాను. ఈరోజు ప్రకాశం జిల్లాలో రైతు సంఘాలు, ట్రేడ్ యూనియన్స్, యువజన విద్యార్థి సంఘాలు, రైతు కూలీ సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు అందరం కలిసి రేపు 26వ తారీఖు నవంబర్ 26న ఎస్కేఎం ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆందోళనలో భాగంగా ప్రకాశం జిల్లా కేంద్రమైనటువంటి ఒంగోలులో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి రైతాంగ వ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా చంద్రబాబు నాయుడు గారు చాలా బ్రహ్మాండంగా అటు పైన మా ప్రభుత్వం ఉంది, కింద కూటమి ప్రభుత్వం ఉంది అనే మాటలు చెప్తున్నారు, కానీ వాస్తవ రూపంలో ఇక్కడ దానికి తగినటువంటి పద్ధతుల్లో కార్యాచరణ అమలు జరగట్ల. అందువల్ల అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం రైతాంగాన్ని పట్టించుకోకుండా ఇవాళ రైతాంగ ఉత్పత్తులకి మద్దతు ధరలు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరలు ఇవ్వట్లేదు, రాష్ట్ర ప్రభుత్వం కనీసం బోనస్ ఇచ్చి ఆదుకుందామన్నటువంటి విజ్ఞత కూడా లేకుండా పోతూ ఉంది. కార్యక్రమంలో పెద్ద ఎత్తున నిరసన తెలియజేయటం ద్వారా ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా స్పందించాలని చెప్పి భావిస్తున్నాం. రైతాంగం కూడా, ప్రజలు, రైతాంగం, కార్మిక వర్గం అందరూ కూడా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనాలి. ప్రకాశం జిల్లా ఒక ఐక్య కార్యాచరణ ఉద్యమాలకి నిలయం. అది ఏ సమస్య రైతాంగానికి వచ్చినా, లేదు ఇతర కార్మిక వర్గానికి వచ్చినా అందరం కలిసి, అన్ని వర్గాల ప్రజలు కలిసి మరి ఐక్య ఆందోళనలు చేసేటువంటి ఆనవాయితీ ప్రకాశం జిల్లాలో ఉంది. అదే ఆనవాయితీని కొనసాగిస్తూ రేపు 26
జరిగేటువంటి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడానికి ఈ సమావేశంలో కార్యక్రమం రూపొందించబోతున్నాం. ప్రజలందరూ కూడా పాల్గొని మద్దతు ప్రకటించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కార్యక్రమానికి చాలా ప్రాధాన్యత ఉన్నది. దాని నేపథ్యంలో దీన్ని మొత్తాన్ని జనాలు ప్రభావితం చేసే విధంగా, ప్రభుత్వం మీద ఒత్తిడి చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని జరపాల్సిన అవసరం ఉంది. దానికి అనుగుణంగా మనం ప్లాన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయవలసిందే అవసరం ఉంది. కాబట్టి ఆ మేరకు కృషి చేద్దాం. ఈ నెల 26వ తేదీన దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రదర్శనలకి పిలిపించున్నాయి. వాటిలో సన్నాహకంలో భాగంగా ఈరోజు సమావేశం అవుతా ఉన్నాం. ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం భారత వ్యవసాయ రంగాన్ని సామ్రాజ్యవాద మార్కెట్లకి, పెట్టుబడిదారులకి కట్టబెడుతూ ఇటీవల చేసుకున్నటువంటి ఒప్పందాలతోటి రైతాంగం మరింత దివాలా తీసేటువంటి పరిస్థితి. కాబట్టి ఈ ఒప్పందాలని రద్దు చేయాలని చెప్పి ఈ 26వ తేదీన జరగబోయేటువంటి కార్యక్రమంలో కూడా చేర్చబడింది. తీవ్రంగా వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టే విధానాలను కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుంది. మొత్తం భూములన్నిటినీ, ప్రభుత్వ భూములు, బంజరు ప్రభుత్వ భూములే కాకుండా రైతాంగం దగ్గర ఉన్న భూములన్నిటినీ కూడా కార్పొరేట్ శక్తులకి, మల్టీనేషనల్ కంపెనీలకి కట్టబెట్టే విధానాలని తీసుకొస్తుంది. కాబట్టి మొత్తం కూడా వ్యవసాయము, ఈ దేశానికి వెన్నుముకైన వ్యవసాయ రంగాన్ని, రైతాంగాన్ని, వ్యవసాయ కూలీలని, కౌలు రైతుల్ని పరిరక్షించే బాధ్యత ఈ ప్రభుత్వాలు చేపట్టట్లేదు. అందుకని ఎస్కేఎం జాతీయ సంఘం, అలానే రాష్ట్ర సంయుక్త కిసాన్ మోర్చా కొన్ని నిర్ణయాలు చేసింది. కార్మిక కర్షక ఐక్యతతోటి రేపు నవంబర్ 26వ తేదీ జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవడం కోసం, ఒక నిర్ణయం తీసుకోవడం కోసం ఈరోజు జిల్లా సంయుక్త కిసాన్ మోర్చా సమావేశం అన్ని రైతు సంఘాలు, కార్మిక సంఘాలు కలిసి కూర్చుంటున్నాయి. ఈ సంఘాలు ఇచ్చే పిలుపుని అందరూ జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాం. పరిస్థితి లేదు. ఎప్పటికప్పుడు ఏ రాష్ట్రంలో కదిలితే ఆ రాష్ట్రంలోకి అనేక రకాల పథకాలు ప్రవేశపెట్టడం ఇలా కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. దీనికి వ్యతిరేకంగా నవంబర్ 26వ తారీఖున కార్యక్రమం చేయాలని చెప్పేసి దేశ స్థాయిలో ఎస్కేఎం పిలుపునిచ్చింది. పిలుపునందుకొని మనం ప్రకాశం జిల్లాలో నవంబర్ 26వ తారీఖున ఏ కార్యక్రమం చేయాలి, దానికి వివిధమైనటువంటి సమావేశం నిర్ణయిస్తుంది కనుక దాంట్లో విద్యార్థులుగా, యువజనులుగా మాకు ఇచ్చినటువంటి తీసుకున్న బాధ్యతని సక్రమంగా అమలు చేయడానికి. రైతు లేనిదే రాజ్యం లేదు, అట్లానే కార్మిక శ్రేయ రాజ్యం, కార్మికుడు లేనిదే సమాజం బ్రతకదన్నంత ఇదిగా మాటలైతే చెప్తున్నారు తప్ప తీరా చేతల్లోకి వచ్చేళ్ళకి పూర్తిగా నిర్లక్ష్యం చేయబడుతున్న వ్యక్తులు ఎవరు అంటే రైతులు, కార్మికులే. రాయితీలు కానీ అటువంటి అనేక హక్కులు అయితే ఉన్నాయో మొత్తం హక్కులన్నింటినీ కాలరాచేయాల 4 కోట్లుగా పెట్టేసి అత్యంత నిరంకుశతంగా, పాశవికంగా మళ్ళీ మాట్లాడితే అది అటవికమైనటువంటి చట్టాలు తీసుకొచ్చేటటువంటి పరిస్థితులు ఇవాళ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఉందంటే ఇంతకన్నా సిగ్గుచేటటువంటి విషయం లేదు. ప్రపంచ దేశాల ముందు ఇవాళ మేము ఇటువంటి సన్నాహ చట్టాలు తీసుకొచ్చి చెప్పుకోవడానికి సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితులు ఇవాళ ప్రభుత్వం ఉందని మాత్రం మనం చేయదలుచుకున్నా. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడైనా సరే గుర్తించి దీన్ని మాడిఫై చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. లేకపోతే 26వ తేదీ జరిగేటటువంటి సమావేశం ఒక ఆందోళనలో ప్రజలు విపరీతంగా పాల్గొని ఈ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించాల్సినటువంటి అవసరం అనేది మనం చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ప్రజా సమీకరణలో ఏఐటీసీగా మా బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తానని కూడా చెప్తా ఉన్నాను.